ఫైన్ కొట్టలేక కాదు, నేను ఇబ్బంది పెట్టలేక కాదు. కామెడీ కాదు నేను చెప్పేది. కామెడీ అనుకుంటున్నావా? పోతే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మొన్న ఎవడం బండి ఆపాం, బండి ఆపితే అమలాపురాన్ని ఎవడు పెట్టుకుంటున్నాడండి హెల్మెట్ అంటున్నాడు. ఎవరో పెట్టుకోపోతే అమలాపురాన్ని ఎవరో మా గురించి మేము ఈ ట్రాఫిక్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, మా డిఎస్పీ సారు, అలాగే టౌన్ సిఐ సారు వీరబాబు గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా ఇటువంటి మన రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవంతెన దగ్గర కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు ముందుగా మేము చెప్పేది ఏంటంటే, లోకల్ గా ఉన్న అమలాపురమే, మేము ఎవరన్నా బండి ఆపినా గానీ అమలాపురమే కదా, హెల్మెట్ ఇక్కడ లోకల్ గా ఏం పెట్టుకోమండి, ఇటువంటి సమాధానాలు చెప్తున్నారు. సో మేము ఇది మార్చాలి. ముందుగా మనం ఇక్కడ అమలాపురంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడే విధంగా మేము చేయాలి అని ఆ ఉద్దేశం మీద మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మనకి లైసెన్స్ గానీ, ఆర్సీ గానీ, మన పొల్యూషన్ గానీ ఏది లేకపోయినా మనం 2 రోజుల్లో గానీ 3 రోజుల్లో గానీ తెచ్చుకోవచ్చు. అదే మన జిరాక్స్ ఉన్నా గానీ మేము అది యాక్సెప్ట్ చేస్తున్నాం. అటువంటిది హెల్మెట్ లేకపోయేసరికి ఏమైతుందంటే, మనకి ఇంజురీ అయితే స్పాట్ లో డెడ్ అవడం జరుగుతుంది. రీసెంట్ గా ఇక్కడ కామన్ గరువులో కూడా ఇలాగే జరిగింది. బాడీ మొత్తం బాగానే ఉంది, హెడ్ కొంచెం ఇంజురీ అయింది, మనిషి స్పాట్ డెడ్ అయిపోయాడు. అలా మన యాక్సిడెంట్లు అయినప్పుడు ఒక 90% ఇలాగ హెల్మెట్ లేని వాళ్ళే డెడ్ అవుతున్నారు. హెల్మెట్ ఉంటే మాక్సిమం ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా 90% మనం సేవ్ అయిపోవచ్చు. ఆ ఉద్దేశం మీద మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మేము ప్రతిరోజు కూడా యువకులకి, సీనియర్ సిటిజన్స్ కూడా మేము ప్రతి సెంటర్ లో కూడా అమలాపురం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే.